తెలంగాణను వరుణుడు మరోసారి వణికిస్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఉత్తర తెలంగాణ నుంచి హైదరాబాద్ వరకు ముసురు వీడలేదు. ముఖ్యంగా నిన్న రాత్రి హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షానికి సిటీ అతలాకుతలమైంది. రోడ్లన్నీ నదులను తలపించగా ట్రాఫిక్ నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో ఇవాళ కూడా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికతో అధికారులు అలర్ట్ అయ్యారు. గత 2 రోజులుగా కురుస్తున్న వానలు ఒకెత్తైతే నిన్న రాత్రి హైదరాబాద్ నగరంలో పడిన కుండపోత వర్షం మరో ఎత్తు. ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో వీధులు దద్దరిల్లాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా జలమయమయ్యాయి. రహదారులపై వరద నీరు పొంగి పొల్లడంతో వాహనదారులు నానా అవస్థలు పడ్డారు. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో కిలోమీటర్ల కొద్ది వాహనాలు నిలిచిపోయాయి. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు రాత్రంతా జాగరణ చేయాల్సి వచ్చింది. కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు, ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు మేడ్చల్, మల్కజ్గిరి, రంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాలోనూ భారీగా వానలు పడ్డాయి. రాష్ట్రంలో అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్లో ఏకంగా 5.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇదే జిల్లాలోని తాంసీ, తలమడుగు, ఇచ్చోడ, బోరజ్, మావల మండలాల్లో 4.2 సెంటీమీటర్ల పైగా వాన కురిసింది. వికారాబాద్ జిల్లా మోమిన్పేటలో 4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వరంగల్ జిల్లా చెన్నరావుపేటలో 3.8, కామారెడ్డి జిల్లా మొగ్దంపూర్లో 3.4 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట తదితర జిల్లాల్లోనూ వానలు దంచుకొడుతున్నాయి. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలపై ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఇది దక్షిణ జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా రుతుపవన ద్రోణి ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వరకు విస్తరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 10 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇవాళ రేపు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి జల్లులు లేదా మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. మరోవైపు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా వ్యవహరించి ప్రజలను ఇబ్బందులు రాకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. నిన్న హైదరాబాద్ నుంచి ఆయన కలెక్టర్లు, ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. జిల్లా కలెక్టర్లు వివిధ శాఖలతో సమన్వయం చేసుకోవాలి. భద్రాచలం, ములుగు, నిర్మల్ జిల్లాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచాం. హైదరాబాద్ ఇతర ప్రధాన కేంద్రాల్లో ఉన్న బృందాలను కూడా అవసరమైన ప్రాంతాలకు తరలిస్తాం. వ్యవసాయ శాఖ రూపొందించిన ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రణాళికలో భాగంగా జిల్లాల్లో విత్తన మేళాలు కొనసాగుతున్నాయి. పంటల విషయంలో ఏ సహాయం కావాలన్నా అందించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉంది అని పేర్కొన్నారు. ఇక ఈ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని, ముఖ్యంగా విద్యుత్ తీగలు, హోర్డింగ్లు, పాత భవనాలకి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను రక్షించేందుకు జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగాయి. వర్షాల తాకిడి ఇప్పట్లో తగ్గేలా లేనందున ప్రయాణాలు చేసేవారు తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదంటూ ముందస్తు జాగ్రత్తలు చెప్పారు.